నా పేరు నరసింహారెడ్డి. మాది వంపుగూడ గ్రామం, కడతాల్ మండలం, రంగారెడ్డి జిల్లా. అయితే మేము వ్యవసాయ రంగంలో మా తాతల నాన్న నుంచి మా ఫాదర్ కానీ నేను కానీ వ్యవసాయంలోనే ఉన్నాం 22, 23 సంవత్సరాల నుంచి. అంటే అప్పటి నుంచి కూడా మొక్కజొన్న, పల్లి, వరి, కూరగాయలు అన్ని రకాల కూరగాయలు ఇస్తుంటాం మేము. అయితే ఇంతకుముందు ఏంటంటే మాకు డైరీ ఫామ్ ఉందన్నమాట. దాంతో వచ్చిన పశువుల ఎరువుతో పాటు మళ్ళీ కోళ్ళ ఎరువు అవి ఇవి వేరే వేరే ఎరువులు వేసుకుని పంటలు పండించుకుంటాం. అయితే ఈ మధ్యన మొక్కజొన్నకి మేము సీడు మా నాటినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఫర్టిలైజర్ వాడలేదన్నమాట. ఈ మొక్కజొన్నకి మొత్తం సీడ్ ప్లాంటేషన్ చేసినప్పుడు ఒక అట్రాజిన్ వాడినాము. తర్వాత ఇక గ్రోత్ కోసం అని ఇవన్నీ మొత్తము శ్రీయాన్ కంపెనీ మందులో వాడినాం అన్నమాట. అయితే ఇప్పుడు ఈ కత్తెర పురుగు వచ్చినప్పుడు ఒకసారి పురుగు మందు ప్లస్ ఈ జిన్నాను కలిపి 2 కలిపి స్ప్రే చేసినాం. తర్వాత ఫస్ట్ టైం కొట్టినప్పుడు పురుగు మందు జిన్నాను 2 కలిపి కొట్టినాము. సెకండ్ టైం వచ్చేసి ఈ గ్లోరీ కలర్స్ ఈ 2 మిక్స్ చేసి స్ప్రే చేసినాం అన్నమాట. దాంతో ఈ మొత్తము శ్రీయాన్ కంపెనీ మందుల ద్వారానే ఇప్పటి వరకు ఈ స్టేజ్లో ఉంది మొక్కజొన్న చేను. ఇప్పటికీ ఒక 59 డేస్ అవుతుంది మొక్కజొన్న. ఇప్పటి వరకు ఈ స్టేజ్లో ఉంది మొక్కజొన్న చేను. ఈ మొక్కజొన్నలో ఏంటంటే ఇప్పటికీ ఫర్టిలైజర్ వాడకుండా ఓన్లీ స్ప్రేల ద్వారానే ఈ మొక్కజొన్న క్రాప్ అనేది తీసుకోవడం జరిగింది. మేము మొక్కజొన్నలో వాడటము ఫస్ట్ టైం అనమాట. ఈ మొక్కజొన్న మీద అంటే ఇంతకుముందు గ్రౌండ్ నట్లో కానీ కూరగాయలు కానీ అన్నిట్లలో వాడేటోళ్ళము. అన్నిట్లలో మంచి రిజల్ట్స్ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే నాకు పరిచయం అయింది గ్రౌండ్ నట్ తోటే, పల్లి మీదనే. అంటే పల్లి మినిమం మా దగ్గర ఉన్న రైతులు 6 క్వింటాల్ ఎకరానికి 6 క్వింటాల్ 7 క్వింటాల్ 8 క్వింటాల్ పండిస్తేనే మా గొప్ప అనమాట. అయితే నా దగ్గర 13, 13.5, 14 క్వింటాల్ వరకు కూడా పల్లి తీసినాం మేము. ఈ శ్రీయాన్ కంపెనీ మందులు వాడడం వల్ల ఈ వచ్చిన ఏదైనా వరి కానీ మొక్కజొన్న కానీ ఈ గ్రౌండ్ నట్ కానీ అధికంగా వెయిట్ వస్తుందండి. అంటే అందులో తాలు గింజలు లేకుండా వచ్చిన అన్ని కూడా మంచి వెయిట్ ఎక్కువ బాగా వస్తున్నాయి అన్నమాట. మొక్కజొన్న కానీ మిగతా వేరే పంటలకు కానీ లేబర్ మీద ఆధారపడి చేసుకోవాలి. అంటే లేబర్కి ఒక్కొక్క కూలీకి రోజు 400, 500 అవుతుంది కదా. ఆ లేబర్ ఖర్చు కూడా రైతులు మిగిలిపోతుంది అనమాట. ఈ ఫర్టిలైజర్ బ్యాగులు కూడా ఈ మధ్యన రేట్లు బాగా పెరిగిపోతున్నాయి. ఈ ఖర్చులు కూడా రైతుకు మిగులుతాయి అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఈ శ్రీయాన్ కంపెనీ మందులు వాడినాక వేరే ఇంకా మన గ్రోత్ ప్రమోటర్స్ కానీ మిగతా ఇంకా వేరే వేరే మందులు కూడా ఏవి వాడవలసిన అవసరం లేదన్నమాట. ఈ శ్రీయాన్ కంపెనీ మందులు నేను ఒక్కనే కాకుండా నా చుట్టుపక్కల రైతులకు కూడా ఈ మధ్యన అందరికి పరిచయం చేసిన. ఇంకా నేను ఈ ఏరియా రైతులే కాకుండా మన పక్క ఉన్న రైతులకు కూడా వాళ్ళు వచ్చి మన పొలంలో పంటను చూస్తున్నారు అనమాట. పోయినసారి లాస్ట్ ఇయర్ మనము పల్లి నింపినప్పుడు వేరే ఊరి రైతులు లేబర్ వచ్చారు అనమాట. ఇంతగానం పల్లి మాకు ఎందుకు రాలేదు, మీకు ఎందుకు వచ్చిందంటే నేను చెప్పినా అనమాట. ఈ మందులు వాడినాను నేను, ఈ మందులు కొట్టడం వల్ల నాకు ఇంత దిగుబడి వచ్చిందని చెప్పిన. అయితే ఇప్పుడు ఈ సీజన్లో వాళ్ళు కూడా వాడడానికి రెడీ.